డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పి గన్నవరం మండలానికి చెందినటువంటి గంటి పెదపూడి దగ్గర ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ విషయంలో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈరోజు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నాయక్ గారు వచ్చి ఇది పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ తోటి మా కూటమి నాయకులతోటి అందరితోటి ఈ బ్రిడ్జిని సందర్శించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా 49.50 crores తోటి ప్రారంభించినటువంటి బ్రిడ్జి. మరి తర్వాత పరిస్థితులను బట్టి దీనికి ఎన్హాన్స్ చేయటం జరిగింది. ఇంచుమించు 20 crores అనౌన్స్ చేసి ఇప్పుడు అది 71.43 crores తోటి ఇది శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఇదంతా జరగడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దయ, ఆయన యొక్క చొరవతోటి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఇంచుమించు 13 బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా అనతికాలంలో ఆగిపోవడం జరిగింది. మరి ఈ బ్రిడ్జి మాత్రం ఇంచుమించు 70% కంప్లీట్ అయ్యి అతి త్వరలో, అంటే మరి ఇంజనీర్ ఇన్ చీఫ్ గారు చెప్పడం జరిగింది, ఇంచుమించు మార్చిలో దీన్ని ప్రారంభం చేయడానికి అన్ని అంగులతోటి ఇస్తామని చెప్పడం జరిగింది. అంచేత మరి ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకనంటే బోరుగు లంక, పెదపూడి లంక, ఉడుమూడి లంక, అరుగులవారి లంక ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క చిరకాల వాంఛ. మరి అటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి దీని మీద ప్రయాణం చేస్తే వీళ్ళ యొక్క బాధలు తీరుతాయనేది చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకనంటే వరదల ప్రాంతంలో ఆ టైంలో నాటు పడవల మీద ప్రయాణం చేసే క్రమంలో ఎంతోమంది ఇబ్బందులకు గురై ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి క్రమంలో మరి పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినందుకు మరి ఈ బ్రిడ్జి ఆయన ఆధ్వర్యంలోనే కంప్లీట్ చేసి ఆయన ద్వారాగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తమ భూముల్ని కోల్పోవడం జరుగుతుంది. ఎందుకనంటే వరదల సమయంలో విలువైనటువంటి భూములు అవి కోతకు గురయ్యి నదీ గర్భంలో కలిసిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కోల్పోయినటువంటి భూమికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్. కాదంటే ఈ ప్రాంత ప్రజలు కోరుకునేది ఏంటంటే గ్రోయిన్స్ కట్టించి, రివర్ట్మెంట్ వాల్స్ కట్టించి ఆ నదీ ప్రవాహం వల్ల భూముల్ని కోల్పోకుండా చూడాలనేది ఈ ప్రాంతవాసుల యొక్క కోరిక, డిమాండ్ కూడా. అంచేత దీన్ని ఇప్పుడే మా ఇంజనీర్ ఇన్ చీఫ్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ద్వారాగా మరి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించి అతి త్వరలో ఈ కార్యక్రమం కూడా చేపడతారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది విలువైనటువంటి భూములను కోల్పోవడమే కాకుండా వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని, అంటే నివాస ప్రాంతాన్ని కూడా గోదావరిలో కలిసిపోతున్నాయి. మరి దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.